భగవద్గీత 100వ రోజు 54వ శ్లోకం. అర్జున ఉవాచ. అర్జున్ చెప్తున్నాడు, స్థితప్రజ్ఞస్య కా భాష సమాధి తస్య కేశవ స్థితదిహ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితాదిహ కిం ప్రభాషేత కిం అసిత వ్రజేత కిం. కేశవ కృష్ణ సమాధిస్తస్య సమాధి స్థితుడై స్థితప్రజ్ఞస్య స్థితప్రజ్ఞుని యొక్క భాష వాచకము కా ఏది స్థితదిహ స్థిరబుద్ధి గల అట్టి పురుషుడు కిం ఏమి ప్రభాషేత భాషించును కిం ఎటుల అసిత కూర్చును కిం ఎటుల వ్రజేత నడుచును. అర్జునుడు పలికెను, ఓ కేశవ, సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తినందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములెవ్వి? అతడు ఎట్లు భాషించును, ఎట్లు కూర్చొనును, ఎట్లు నడుచును? Arjuna asked, O Keshava, what are the characteristics of a man of steady wisdom who is in the state of deep meditation and has attained the Supreme Self? How does he speak? How does he sit? How does he walk? శ్రీకృష్ణుణ్ణే ఓ కేశవ అని పిలుస్తూ, స్టడీ విజ్డమ్, స్థిరమైన నాలెడ్జ్ ఉన్న పర్సన్ అండ్ డీప్ మెడిటేషన్ ఎవరైతే సుప్రీం ని లోపల పొంది ఉంటారో అలాంటి వ్యక్తి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎట్లా నడుస్తారు, ఎలా మాట్లాడతారు, ఎలా కూర్చుంటారు అని అడుగుతున్నారు.